ఏంది నువ్వైతే హైదరాబాద్ లోనే ఉండిపోతు ఏం చేయాలి సుధాకర్ అబ్బా? పంచాయతీ మీద పంచాయతీలా ఊరికి వద్దామంటే ఆడ పంచాయతీలు ఒక పంచాయతీ పోతే ఇంకోటి, ఒక పంచాయతీ పోతే ఇంకోటి. ఊరు నుంచి నాకు కూడా ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి, అది వేరే సంగతి. నువ్వు లేకపోతే ఏం జరిగింది? 3 రోజుల కింద ఏం జరిగింది? ఎవరో ఇద్దరు వచ్చిండ్రన్నా, కొత్తోళ్ళే ఊర్లోకి వచ్చిందా? ఆవిడ దగ్గర కట్టేసి అట్లా ఎట్లా పడితే అట్లా కొట్టేసినారన్న, చేతులు కట్టేసి ఎనికే ఈతకు బాధేసినారన్న. ఈత బట్టలు తీసుకుని అట్లా మనూరులో ఈత బట్టలు మనూరులో అట్లా వాళ్ళు కదా ఏంటి కొట్టినారబ్బా కొత్త వాళ్ళని? వాళ్ళు వచ్చినారన్నా, నెత్తిన పెట్టుకొని స్టీల్ సామాన్లు అమ్ముతాం, సిల్వర్ సామాన్లు అమ్ముతాం అని అన్నారు. అంతేను, ఇంకేమని లేదు నా వాళ్ళు. బాబా ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టేసినారు మన వాళ్ళు. సుధాకరప్ప, నేను మనూరు తప్పు అనుకుంటే ఇది కొట్టడం కాదు, సంపి పర్వాలా వాళ్ళని మాత్రం. ఏమన్నట్లా 2 రాష్ట్రాలలో సామాన్లు అనే పదం నిషేధించబడింది. నా కొడుకుకి తెలియదా? ఇప్పుడు వచ్చినా కూడా సందు స్టీల్ సామాన్లు అమ్ముతాం, సిల్వర్ సామాన్లు అమ్ముతాం కుయ్యకూడదు. మన అసెంబ్లీలో కూడా చట్టం వస్తుంది, ఎక్కడైనా సరే 2 రాష్ట్రాలలో, ఈ రాష్ట్రం గానీ ఆ రాష్ట్రం గానీ సామాన్లు అనే పదం ఎవడైతే వాడుతాడో వానికి యావజ్జీవ కారాగార శిక్ష గాని లేదని ఉరి శిక్ష కూడా పడేటట్ల చట్టాలు కూడా చేస్తారంటేనే. ఎక్కడైనా సరే మన ఊర్లో కూడా దండోరేచ్చే అందరికి సామాన్లు అనే పదం వాడద్దండి. స్టీల్ పాత్ర దండి, ఆ పాత్ర దండి, ఇల్లు వింటాము ఖాళీ చేస్తాము, ఏపా సామాన్లు అన్ని మార్చినావా అనకూడదు. సామాన్లు అనే పదం వాడకూడదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆ ఇంట్లో పెట్టినావా, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తెచ్చినావా, బయట వస్తువులు తెచ్చినావా అట్లా అనాలి తప్ప బయట సామాన్లు తెస్తా, ఇంట్లో సామాన్లు బయట సామాన్లు అనే పదం నిషేధించినారు. మన ఊరు చాలా మంచోళ్ళు. నేనంటే సంభవం చెప్పింది ఇద్దరు. తమ్ముడు హైదరాబాద్ ఊర్లోకి వచ్చినాడు, మన కోడి మీద ఎదారాలే పోలీసులను చూసుకుంటాడు, ఎదారు లేకుండా ఆడించుకోవచ్చు కోడి పందాలు. అయితే ఇంకా మనం భయపడాల్సిన పని లేదు, సమస్య లేదు. పండగకు సంక్రాంతి పండుగ ఆడిచ్చే నానాలు వారం భయం లేదు. ఇప్పుడు మొన్న ఎస్ఐ 10 మంది పోలీసు జీపులు ఊర్లోకి వచ్చిండ్రు. ఏంటికి వచ్చినారంట? ఇది పండగ సంక్రాంతి పండగ కదా, ఎవరే గాని కోడి పందులు ఆడించినా ఏం చేసినా అంత శిక్షార్హులు అవుతారు మీరు. ఏంది శిక్ష పడుతుంది మీకు, ఆడిస్తాను జైలు పంపిస్తాను ఎస్ఐ. కాదు, సంక్రాంతి పండుగ ఉండేదే కోడి పందాలు ఆడిపించేదానికి. మళ్ళీ మేమంతా పోతుంది తమ్ముళ్ళంతా స్టేషన్ గట్టి పోయి సార్తో రిక్వెస్ట్, సార్ ఎట్లో మామూలు పంతలకు ఆడతారు కదా పందాలు, కోడి పందాలు. అవును అంటామని చెప్తే రిక్వెస్ట్ గా అడుగుతామే, మళ్ళా ఇంకా ఉండుకొని అందుకే నీకు హైదరాబాద్ ఫోన్ చేసిండేది. ఫోన్ కాదా? సంక్రాంతి పండుగ ఉండేది ఏంటికి? కోడి పందాలు ఆడిపించుకునేదానికే కదా సంక్రాంతి పండుగ. నేను ఫోన్ చేసి చెప్పినాలే, ఖచ్చితంగా కాదు ఊర్లో ఖచ్చితంగా కోడి పందాలు ఆడిపిస్తాము, మీరు ఊర్లోకి రావద్దండి. తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని 100 సంవత్సరాల నుంచి కోడి పందాలు ఆడిపిస్తున్నాం. ఆయన మూగ ప్రాణంలో కత్తులు కట్టి ఆడిపిస్తే ఎట్లా, కత్తులు లేకోకుండా ఆడిపియాలా అనేటట్లు మాట్లాడా. అదంతా కాదులే, అదంతా కాదు. నీకు కత్తులు కడితేనే అవి గంటలు గొడవ పడి వస్తాయి, కత్తులు కట్టి ఆడిపించేదని కూడా చెప్పిన ఎస్ఐకే. ఆయన ఏం మాట్లాడలే, మీరేం భయపడద్దండి. రెండోది ఆయన చెప్పడం ఏమిటంటే మూగ ప్రాణాలు కదా కత్తులు కట్టి అనే. ఇప్పుడు పుంజుగోళ్ళు ఏంటి పుట్టినప్పుడు అవి ఏం కోరుకుంటాయంటే, పుంజులు పౌరుషం ఉంది కదా, అవి ఏం కోరుకుంటాయి మనసులో? చికెన్ సెంటర్ లేకపోయి మనిషితో గొంతు గోపించుకోవడానికి ఇష్టపడు. దానిలో ఏమేమి యుద్ధ భూమిలో వీరమరణం పొందాలనేది, యుద్ధం చేసి వీరమరణం పొందాలని అనుకుంటా జాతి కోళ్ళు. అంతేగాని చికెన్ సెంటర్ లో పోయి మనిషితో ఇట్లా గొంతు కోపించుకుని అవి కోరుకోవు. నిజంగా అవి కోరుకోవాలి అనుకోంటే పందెం పెట్టినప్పుడు మనం కత్తులు కట్టింటాం కదా, కత్తులు కట్టడం మన తప్పేలే, మళ్ళీ అవి పారిపోవాలి కదా. పారిపోతుండే ఏమన్నా పారిపోవు, ఎందుకంటే యుద్ధ భూమిలో వీరమరణం పొందాలంటే 2 కోళ్ళు అనుకుంటాయి కాబట్టి అవి సచ్చేంత వరకు గొడవ పడతానే ఉంటాయి. ఆయనకి ఏం తెలుస్తుంది ఇవన్నీ? ఇది చరిత్ర. తాత ముత్తాతలు, మా ముత్తాత నాకు చెప్పినాడు వీరమరణం పొందుతాయి పుంజుకోలు, అందుకే సంక్రాంతి అని. ఆయనకి ఇవన్నీ తెలుస్తాయా? ఏవో వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళవి. మనం తెలుసు కదా, మన కథ మంది, మనం వాళ్ళ మాట వింటామా? వినంగానే ఎన్ని పందెంకోలు రావచ్చు? 500 పైన రావచ్చు తమ్ముడు. 500 పైన? మరి మన జిల్లా నుంచే కాదు, 2 రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అవును, దాదాపు 4-5 రాష్ట్రాలను, 4-5 రాష్ట్రాలు మొత్తం 500 పైన పందెంకోళ్ళు వస్తున్నాయి. అవును, మొత్తానికి కాదు, మీ మీసం నిలబెట్టే బాధ్యత నాది. మీరు పండగ అయిపోయేంత మీసాలు తిప్పుతానే ఉండండి, మీరేం భయపడదు. కాదు,
పందెం ఎక్కడ పెడితే ఈడే బాగుంటది మన కొండ కింద చింతతోపు 50 ఎకరాలు ఉంది. అవును, ఆడ బాగుంటది. ఆడైతే షేమైనా లేపించే కదా అవునవును. బాగుంటది. కాదు, ఎన్ని గ్రూపులు పెడతారు? ఒక 50 గ్రూపులు పెడదామని. 50 కాదులే, 100 గ్రూపులు పెట్టండి. ప్రతి గ్రూప్ తావా వాటర్ క్యాన్లు, షామియాను, వాళ్ళకి టీలు టిఫిన్లు మీదే బాధ్యత. మొత్తం డైనింగ్ టేబుల్, చైర్లు, ఫ్లడ్ లైట్లు కూడా అన్ని కాదా, మీదే బాధ్యత పూర్తిగా. ఆడ ఏమంటే బ్యానర్ రోడ్డు కట్టండి, పెద్ద మనిషి ఆధ్వర్యంలో కోడి పందాలు, ఆ పక్క మీ ఫోటో, ఈ పక్క నా కుడి పక్క ఎడం పక్క మీ ఫోటో ఇద్దా, ఇట్లా మీసాలు తిప్పుతూ ఫోటోలు పెట్టండి. కాదా, అదంతా వద్దు గాని నేను హైదరాబాద్ లో ఉన్నాను, నీకేం చెప్తే ఫోన్ లో ఇప్పుడు ఎన్ని గ్రూపులు, 100 గ్రూపులు అన్నాం కదా, ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక 50,000 రూపాయలు, గ్రూప్ నుంచి 50,000 వసూలు చేయండి. మొత్తం 100 గ్రూపులు, 100 గ్రూపులు ఇంటూ 50. ఎవరైతే 50,000 మనకి ఇస్తారో వాళ్ళు మాత్రం పందెంలో పాల్గొనాలి. లేదంటే అవసరం లేదు, ఊర్లోనే రానివ్వకూడదు. లేదు ఒకవేళ వచ్చినారనుకో మళ్ళీ నేను అదే ఎస్ఐకి ఫోన్ చేసారో లోపల ముందు 50,000 50,000 మొత్తం 100 గ్రూపులు కదా తీసుకొని నాకే రేపు సాయంత్రం లోపల మీరిద్దరే రండి, ఊర్లో ఎవరిని పిలుచుకొని రావద్దండి. సరే, రేపు వస్తే మిగతావన్నీ నేను చూసుకుంటా. మీరు మీసం ఎట్లన్నా తిప్పుకోండి, ఇంకెన్ని గ్రూపులు అన్నా పెట్టుకోండి, ఏమి కాదు. ఈ పండుగలో మా కోడి పందెం సక్సెస్ కాదు తమ్ముడు. దానికంతా వదిలే, మీసాలు తిప్పుకోండి అని చెప్తుండా కదా, ఎవరు చెప్తా కాదు, మీసాలు మీరు తిప్పుకోండి. మీరు చేయాల్సిన పని ఏంది, ఒక గ్రూప్ 50,000 వసూలు చేసి నా ఇంటికి చేర్చే బాధ మీ ఇద్దరిదే. లేదు కాదు, ఎవరన్నా ఒక గ్రూప్ 2 గ్రూప్ ఇయ్యలేదు అనుకో, మీరైనా వేసుకొని 50,000 ఇయ్యండి, అయిపోతుంది కదా. డబ్బు కల చూడు, అదే పండగ పూట సక్సెస్ కావాలమ్మా. సక్సెస్ కాదు, మీ మీసాలు నిలబెట్టే బాధ్యత నాదే. సరేనా? ఎన్ని కోళ్ళు, 10 కోళ్ళు ఎన్ని ఉన్నాయి నీతావా? 2 ఉన్నాయప్పా. 2 యావో, 2 ఒకటి 1,50,000, ఒకటి డేగ కోడి 1,75,000. ఏం రేట్లు పెరిగినాయి కదా ఈ మధ్య. 10 కోళ్ళు ఒకటి 6 గెలిచింది. 6 గెలిచిందా? ఎప్పుడు గెలిచింది? పోయిన సంక్రాంతికి. అబ్బా, ఈసారి ఒకటి ఇంతకు ముందే 3 గెలిచింది. అబ్బా, ఆ 2 కోళ్ళు పెట్టుకున్నా. మొత్తం సుమారు 3-4 లక్షలను కొట్టింటాయి పోయిన సంక్రాంతి. సంక్రాంతి బాగానే వచ్చింది, బాగా వచ్చింది కదా. కాదు, నువ్వు ఎన్ని కోళ్ళు ఉన్నాయి? అదే జాతి 2.5 లక్షలు పడింది. 2.5 లక్ష పెద్ద కోడి, బాగా పవర్ఫుల్ కోడి. ఎట్లా ఏమన్నా గెలుస్తాదా లేకపోతే కేరళ పోయింటి ఏంటికి? ఈ నెమరి కోడి తెచ్చినా కదా, దాని ఈక ఉంటుంది, ఈక తీసుకొని కేరళలో స్వామి ఉన్నాడు, ఆ స్వామి దగ్గర పోయి పరిశీలించాడు. ఈకని తీసుకుపోయి పరిశీలించి, ఇది ఎటువంటి కోళ్ళ మీద అయినా 3 దఫాలు విజయం సాధిస్తుంది, 3 సార్లు కొడతాది, 3 సార్లు కోళ్ళ మీద గెలుస్తుంది అని చెప్పినాడు. అందుకని ఇంకా అవసరమైతే మంది వాడ తోపు కింద ఒక దగ్గర ఉండే, అమ్మేసి 10 లక్షలు రెడీ పెట్టుకున్న పందెం కాయడానికి. దాని మీద పందెం 10 లక్షలు పెడతావు, 10 లక్షలు. అవతల గుండెకాయలు ఉండేవాడు నిలబడాల. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 లోపల మాత్రమే వదలమన్నాడు. 4 గంటల్లో వదలాల పందానికి. 3 కోళ్ళని కొట్టి పారేస్తాది. అంటే పెట్టుబడి 2.5 లక్ష, 10 లక్షలు పెడితే 7.5 లక్ష కొట్టి పారేస్తున్నాడు. 7.5 లక్ష. అందుకని కాదు, నువ్వేమో 19లో నీకేదో అంటే కొనకొచ్చినావా లేదా దెబ్బల మీద ఏమన్నా ఊర్లో తిరుగుతుంటది? పై పందెమా? పోయిసారి కూడా పిల్లోడు 1.5 లక్ష 2 లక్షలు నష్టపోయినాడు. ఆపే ఇంకా తీర్చలేకపోయినాడు చెప్ప. కాదా, మీరేమి భయపడద్దండి, ఏర్పాట్లన్నీ చేసేసుకోండి.